జై శ్రీమన్నారాయణ. క్షేత్రంగా అందరికీ స్వామి అనుకూలంగా ఆశ్రయించడానికి వీలుగా ఉండేట్టుగా ఒక అద్భుతమైన క్షేత్రంగా నిర్మాణం చేయాలి అని సంకల్పించినటువంటి శ్రీమాన్ కాంతారావు గారు, మమత దంపతులు, వారితో పాటు ఉండేటువంటి వారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భక్తులైన మీరందరూ కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఆరంభించి ఈరోజు 5వ రోజు. మనకి 9 రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమం నవాన్నికంగా. ఒక్కొక్క రోజు విశేషించి మూలమంత్ర హవన కార్యక్రమం జరుపుకోవడానికి వీలుగా ఒక యాగశాల, వచ్చిన భక్తులందరి మనోభీష్టాలు చక్కగా భగవద్ అనుగ్రహం చేత తీరేందుకు ఇష్టి యాగశాలని ఏర్పాటు చేసుకొని మీరంతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీ అందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. 2007 అప్పటికి ఇంకా మేము సన్యాసం స్వీకరించలేదు. పర్వతాపురంలో అక్కడ నారసింహ క్షేత్ర నిర్వహణ చూస్తూ ఉండేవాళ్ళం ఆచార్యుల తరపున. సరే, ఇక్కడ కూడా మనకి పూర్వం ఎప్పుడో ఈ కొండలలో వెలిసిన నరసింహస్వామి యొక్క ఆ సన్నిధి ఒకసారి చూడాలి అని యాదమాత గారి ద్వారా వారితో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు, సరే దీన్ని కూడా ఒక అందమైన క్షేత్రంగా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు, దీనికి కూడా ఏదైనా ఒక పేరు ఉంటే బాగుండు అని అడిగారు మన వాళ్ళు. నిజానికి ఈ సకల ప్రపంచమంతా కూడా ఆయనకి లీలా విభూతి, అంటే ఆయన ఆనందానికి కారణమయ్యేటువంటిది ఈ జగత్తంతా కూడా. లీలా అంటే క్రీడ, లీలా అంటే సునాయాసముగా సులభముగా. ఆయన ఏం పని చేసినా కష్టపడడం అలాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని ఒక గంట సేపు యజ్ఞంలో కూర్చోవాలంటే ఇటు నుంచి కారుతుంటే తుడుచుకుంటాం, అటు నుంచి కారుతుంటే తుడుచుకుంటూ కొంచెం అందులో సరే మీరంటే బాగానే ఉన్నారు, బయటంతా గాలి వస్తుంది, మీరు చక్కగా పైన ఏదో ఆచ్ఛాదనం ఉంది. పాపం యజ్ఞశాలలో యజ్ఞకుండం దగ్గర కూర్చున్న వాళ్లకు ఇబ్బందేనా కాదా? అంటే ఏ పని చెయ్యాలన్నా శరీరం అలసిపోకుండా, మనసుకు కష్టం లేకుండా మన వల్ల ఏ పనులు జరగవు లోకంలో. కానీ ఇంత జగత్తును కేవలం మనస్సంకల్పం చేత సృజించేటువంటి మహనీయుడు భగవంతుడు. ఆయనకి ఇదంతా సునాయాసముగా, ఏ కష్టము లేకుండా అనితర సాధ్యమైన ఈ జగన్ నిర్మాణాన్ని కూడా అనాయాసంగా చేయగలిగేటువంటి వాడు కనుక ఇది ఆయనకి లీల, అంటే ఒక క్రీడ లాంటిది. ఇదంతా ఆయనకు ఆనందాన్ని ఇచ్చేది కనుక దీనికి లీలా విభూతి అని మనకి శాస్త్రాలు పేరు పెట్టాయి. అంతా ఆయన లీలే అయినప్పటికీ మరి దేనైనా దాన్ని ఆయన లీలగా మనం గుర్తించాలి అని ఈ క్షేత్రానికి లీలాద్రి అని మనం పేరు పెట్టుకున్నాం. ఆయన ఆనందానికి స్థానమై ఉండాలి. ఆయన దగ్గరికి ఆశ్రయించడానికి వచ్చిన వాళ్లకు ఎంత కష్టమైనా తొలగించగలిగే సమర్థుడు ఆయన అని మన సమాజానికి ఆయనకు ఉండేటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆయన నిర్వహణ సామర్థ్యాన్ని మనం తెలియచేయాలి అని ఆయనకి లీలాద్రి నారసింహుడు అని మనం పేరు పెట్టుకున్నాం. అగ్ని అంటే పర్వతం, లీలా అంటే ఆయనకి క్రీడాస్థలం, ఆయన ఆనందాన్ని కలిగించేది అని దీనికి లక్ష్మీనారసింహ క్షేత్రము, లీలాద్రి నారసింహ క్షేత్రం అని పేరు పెట్టుకున్నాం. అప్పటి నుంచి కూడా మన కాంతారావు గారు ఏదో ఒక రకంగా దీన్ని ఒక అద్భుతమైన రూపం ఏర్పడాలి అని, తర్వాత జీఎస్ స్వామివారిని కూడా ఒకసారి వచ్చి ప్రార్థన చేసి ఇలా మేము నిర్మాణం చేయాలనుకుంటున్నాము. అప్పటికే మనం పైన మధ్యలో లక్ష్మీనారసింహస్వామి, ఆ పక్కన లక్ష్మీ వరాహస్వామి, మరొక పక్కన లక్ష్మీ హయగ్రీవ స్వామి. ఎందుకంటే మనకి చదువు కావాలి, మన ఆస్తులు సంపదలు సురక్షితంగా ఉండాలి, అలాగే మనకి అన్ని రకాల రక్షణ జ్ఞానం కావాలి. జ్ఞానమునిచ్చేవాడు లక్ష్మీ హయగ్రీవుడు, మన సంపదలను కాపాడేవాడు లక్ష్మీ వరాహస్వామి, మన అన్ని విధాలా రక్షించేవాడు లక్ష్మీ నారసింహుడు అని 3 రూపాల్లో స్వామిని మనం ఆలయంలో ప్రతిష్ఠించుకోవాలి అని అనుకున్నాం. స్వామివారు అన్నారు, అయ్యా మనం ఎన్ని సంపాదించినా, జ్ఞానం ఏర్పడినా, లేకపోతే మనకు ఆస్తులు ఏర్పడినా, లేదు మనకు అన్ని విధాలుగా బాగున్నా
మనలో మానవత్వం కూడా ఉండాలి. అదొక్కటి లేకపోతే రావణాసుడికి రాముడికి తేడా ఉందా లేదా? కనుక మానవత్వం లేకపోతే రాక్షసులం అవుతాం, మానవత్వం కలిగి ఉంటే రాముడిని ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. కనుక శ్రీరామచంద్రుడి ఆలయం కూడా మీరు నిర్మాణం చెయ్యండి అని వారు చెప్పారు కింది తలంలో. అందుకే మన కాంతారావు గారి దంపతులు కింది తలంలో రామచంద్రుడి సన్నిధిని, ఆ పక్కన ఉండేది ఆయన నరసింహుడు కనుక ఆయనలో ఉండేటువంటి ఆ క్రోధం ఉగ్రం మనకి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా మన ఆయన దగ్గరికి చేర్చి ఆయన చేత అనుగ్రహింపజేసేది అమ్మ లక్ష్మీదేవి కనుక అమ్మని మనకి ఒక అష్టభుజ లక్ష్మిగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి ఒక ఆలయంలో. మరొక ఆలయంలో భగవంతుడి దగ్గరికి చేరే క్రమం ఎలా, మనకి ఎలా చేరితే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడో చెప్పింది గోదమ్మ ఈ లోకంలో కలియుగ ఆరంభంలో. తాను వ్రతాన్ని ఆచరించి వ్రత ఫలముగా భగవంతుని చేరినటువంటి ఒక వైనాన్ని మనకి పెద్దలు చెప్తారు ధనుర్మాస వ్రతంగా. కానీ మనం కూడా అలాగే సునాయాసంగా ఏ కష్టం లేకుండా ఆయనే సర్వస్వం అనుకొని ఆయన నామాన్ని పలకగలిగితే మనం కూడా ఆయనని చేరగలుగుతాము అని తానే తన జీవిత ఆచరణని మనకి దర్శింపజేసినటువంటి అమ్మ గోదమ్మ చేరినది రంగమన్నారు కనుక వారిద్దరికీ ఒక ఆలయం నిర్మాణం చేయాలి అని కింద రామచంద్రుడు, సీత, లక్ష్మణ, హనుమత్ సమేతుడైనటువంటి స్వామి రామచంద్రుడు మానవత్వానికి ప్రతీకగా, ఆ పక్కన దైవత్వం దగ్గరికి చేర్చేటువంటి పురుషకార రూపిణిగా అష్టభుజ లక్ష్మిని, ఆ పక్కన దైవం దగ్గరికి చేరడానికి ఇది ఇలా ఆచరణ ఉండాలి అని మనకి దర్శింపచేసినటువంటి గోదమ్మ రంగమన్నారు ఆలయం మరొకటి. ఆ పైన మనకి సర్వజగద్రక్షకుడిగా ఉండేటువంటి లక్ష్మీ నారసింహుడు, సకల విజ్ఞానానికి అన్ని చదువులకి మూలమైనటువంటి స్వామి లక్ష్మీ హయగ్రీవుడు, మన సంపదలకు అన్నిటికీ కారణమైన వాడు, మనం బ్రతికి ఉండడానికి మన జీవనానికి ఆధారమైన భూమిని ఉద్ధరించి మనని అనుగ్రహించినటువంటి లక్ష్మీ వరాహస్వామి. ఇలా మనకి ఆ ఆలయాన్ని కేవలం లక్ష్మీ నరసింహుడు ఆయన ఉన్నదే కానీ ఆయన బహుముఖంగా ఇన్ని రకాలుగా అటు విజ్ఞానాన్ని, సంపదలని, అలాగే మనలో ఉండేటువంటి మంచి గుణాలు అన్నీ కలిగి ఉండేట్టుగా మనని ఆయన అలా అనుగ్రహించడానికి కాకపోదు ఇన్ని రూపాలలో తానే శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఈ క్షేత్రంలో లీలాద్రి క్షేత్రంలో తాను మనందరినీ అనుగ్రహించడానికి సిద్ధపడి ఉన్నాడు. రేపు 25వ తారీఖు మనకి ఆలయ శిఖర బింబ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమానికి ముందు మనం చేయవలసినటువంటి హోమాదులను మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా మరి ఆ తర్వాత పెళ్లి చేసిన తర్వాత మరి ఆ అమ్మాయి కాపురం ఎవరి బాధ్యత? వాళ్ళకు ఉండేది ఉంటుంది. కానీ మళ్ళీ పుట్టింటికి వచ్చినా పురుడికి వచ్చినా మళ్ళీ వీళ్ళు చేయాల్సిందేనా లేదా? మరి చేయాలంటే మొత్తం అంతా పెళ్లికి ఖర్చు పెడితే తర్వాత ఏం చేయాలి? అందుకే మీరంతా చాలా తెలివైన వాళ్ళు. ఇది జీవితకాలం సాగే సేవే అని మీకు తెలుసు కనుక పెళ్లికి ఖర్చు పెట్టేది పెట్టి మళ్ళీ ఆ తర్వాత అమ్మాయి ఎప్పుడు వస్తుంది, అల్లుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఏ రకంగా మనం వాళ్ళకు చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు చెయ్యాలో దానికి తగినట్టుగా మీరు ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. ఆలయం ఏర్పడడం అనేది పెద్దల అనుగ్రహం చేత, ఆచార్యుల మంగళాశాసనం చేత, మీ అందరి భక్తి శ్రద్ధలకు సంకల్పం చేసినటువంటి మన కాంతారావు దంపతుల యొక్క ఆ శ్రద్ధకి భగవంతుడు ఆయన ఆనందించి ఆలయ నిర్మాణం జరిగేట్టుగా చేశాడు. మరి తర్వాత ఇప్పటి నుంచి ఆరంభమైన దానికి మొదటి నుంచి కూడా ఇల్లరికపు అల్లుడుగా ఉండడమే ఆయనకి ఇష్టమేమో. ఆయన వైకుంఠం వదిలి పాలకడలు వచ్చినా కూడా సముద్రరాజు తనయ అయినటువంటి లక్ష్మీదేవి ఎక్కడుందో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఉండే స్థానం పరమపదం, కానీ ఆయన వచ్చి ఉండే స్థానం మనకనుకుంటున్న ఈ లీలా విభూతిలో ఈ ప్రపంచంలో తాను విగ్రహ రూపంలో చేరి ఉంటాడు కనుక ఆయన బాధ్యత మనదేనా కాదా? కనుక మీ అందరూ కూడా మంచి సంపదలు కలిగి ఉండాలా వద్దా? మీ అందరూ కూడా చక్కగా సంపదలు, ఆరోగ్యము ఇవన్నీ మీలో కూడా పెరిగితేనే కదా వచ్చిన ఆయన సుఖంగా ఉండేది. కనుక మీ అందరికీ సంపదలను ఇవ్వడానికి, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మీ అందరినీ ఆయన సేవలో తరింప చేయడం కోసం మీ చేత కొన్ని ఇష్టి కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు మన యజ్ఞాచార్య స్వామి వారి బృందం చేత. దాంట్లో భాగంగా లక్ష్మీనారాయణ ఇష్టి సకల
సంపదలను ఇచ్చినది, భగవద్భక్తిని కలిగించేది. ఎన్నున్నా కూడా ఆయన మీద భక్తి లేకపోతే ఎందుకు పనికిరాని జన్మ అవుతుంది. కనుక ఆయన మీద భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తికి తగినట్టుగా ఆయనని ఆరాధించడంలోనూ ఆయన ఆశ్రయించడంలోనూ సమర్పణ చేయడానికి కావాల్సిన శక్తి సంపదలు మనకు ఉండాలి. కనుక భగవంతుడు ఆయన అమ్మ లక్ష్మీదేవితో కూడి మనల్ని అనుగ్రహించడానికి లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమాన్ని మనవాడు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనకి ఆలయ ధర్మకర్తలుగా ఉన్నటువంటి కాంతారావు గారి దంపతులు వారితో ఉండేవారు. మీరందరూ కూడా యజమానులే, కానీ ఎవరో ఒకళ్ళు దానికి ప్రధానంగా యజమానులుగా ఉండాలి. కనుక భగవంతుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు. కనుక వారు యజమానుల ప్రధాన యజమానులుగా వారు ఉండి మనందరి తరపున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ ఉన్నటువంటి ఈ 4 రోజులు ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎందుకు మనం భగవంతుని ఆశ్రయించాలి, ఎందుకు దేవాలయాల అవసరం ఉంటుందో ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రమక్రమంగా మంగళాశాసనాన్ని అందజేస్తూ లక్ష్మీనారాయణ ఇష్టిని ఆరంభించవలసిందిగా మన యజ్ఞాచార్య బృందానికి సూచన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మ్యాయ ఇదం ఓం చంద్రాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం మనసక్కామమాకో సత్యమసీమహే పశూనాం రూపమన్నస్య మహి శ్రీశ్రయతాం యశః ఓం శ్రీం శ్రీయై స్వాహా లక్ష్మ్యాయ ఇదం కర్తవేన ప్రజాభూతా మహి సంభవగర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినే ఓం శ్రీం శ్రీయై స్వాహా ఆపశ్రయంతస్నిగ్ధాని చికేకవసమే గృహే నిచ దేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం ఆపశ్రుజంతస్నిగ్ధాని చికేకవసమే గృహే నిచ దేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం సంగమేన ప్రజాభూతా మయి సంభవగర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినే శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం ఆపశ్రుజంతస్నిగ్ధాని చికేకవసమే గృహే నిచ దేవే మాతరం శ్రియం వాసయ మే కులే ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం ఆర్ద్రాం యష్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మీర్యం పద్మప్రియే పద్మదలాయితాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే పద్పాద పద్మమయీ సన్నిధత్స్వ ఓం శ్రీం శ్రీయై స్వాహా ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ స్వాహా ఓం శ్రీం శ్రీయై స్వాహా
महालक्ष्मी इदम् ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूति महालक्ष्मी स्वाहा महालक्ष्मी मल्लीं सुवर्णरजतस्वजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा ममावः जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं विन्दयङ्गामश्वं पुरुषानहम् ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनी श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्धरा ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा स्मितां हिरण्यप्राकारामाद्रां ज्वलन्तीं दुर्गां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियम् ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा चन्द्रां प्रभासामिधिराज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेणस्य तां त्वां ऋणे श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तवधानुदन्तमायान्तरायाश्रमाख्य अलक्ष्मीः ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा देवसगकीर्तिष्ठमणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे श्रीं ह्रीं क्लीं ऐं तमहि सम्भवकर्धम श्रियं वासय मे कुले अतरं पद्ममालिनी ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै महालक्ष्म्यै स्वाहा आकर्षयन्तु सिद्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमले सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः पुष्करणे पुष्पं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः स्वाहा हिरण्यवरां ममावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्दयङ्गामश्वं पुरुषानहम् पुष्करणे पुष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्दयङ्गामश्वं पुरुषानहम् आर्द्रां पुष्करणे पुष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिने सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः अश्वपूर्वां रथमध्यां हस्विनाथप्रबोधिनीं
श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी दुषदार्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह हंसोस्मितां हिरण्यप्राकारामाद्रां ज्वलन्तीं दृप्तां तत्पयन्तीं पद्मे स्थिरां पद्मवर्णां त्वामिह भक्वये श्रियम् आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह रां प्रभासां निशसाज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां भक्तिदेवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेलस्य धाम त्वां ब्रूये आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह उपयतुमां देवसखकीर्तिश्च मलिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह शुक्लमासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभोजमसमर्थिं च सर्वान् निर्मल मे गृहार्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह गन्धद्वारां गुणाधर्यां नित्यपुष्टाङ्गरीशिनीम् ईश्वरीं सर्वभूतानां त्वामिह प्रक्वये श्रियम् आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां यष्करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह सकाममाभूतिं वाचः सत्यमुषीमहि पशूनां रूपमन्यस्य महिश्री श्रियतां यशः आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह कर्तवेन प्रजाभूतामधिसम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आपस्तुजन्तु स्निग्धानि चिक्लीतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह
पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यत्करणीं वृष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ममावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधत्स्व आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्री हरिं क्लीं ऐं कमले कमलालये हरिं प्रसीदा सौभाग्यं देहि देहि श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रभोत्यै महालक्ष्मी स्वाहा महालक्ष्म्यालयं लक्ष्मीनारायण भगवान की माता సమర్పించే ప్రయత్నం చేయండి. విశ్వతో భూత్వా అత్యతిష్టదశాంగుళం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యస్య భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా లక్ష్మీనారాయణాయ ఇదం అశ్వపూర్వాం రథమఖ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపనిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా లక్ష్మీనారాయణాయ ఇదం
कांसोऽस्मितां हिरण्यः प्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्ते पद्मे स्थिरां श्रियं त्रिपादोर्ध्वौरे पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यक्रामद शासनानशने अभि निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् स्वाहा प्रभा लक्ष्मीनारायणाय इदं चन्द्रां प्रभासाय नश्यतां त्वां रुद्रने तस्मात् दुराणजायता विराजो अधिपूरुषः स जातो अत्यरिष्यता पश्चात् भूमिमधो पुनः ॐ निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् स्वाहा लक्ष्मीनारायणाय इदं नित्यगन्धे तपसोऽधिकापतिस्तव वृक्षोऽनबिल्वः तस्य फलानि तपसामगन्धमायान्तरायाश्च पापाख्य अलक्ष्मीः पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयुध्मः शरद्धविः निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् स्वाहा लक्ष्मीनारायणाय इदं मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूः लक्ष्मी नमस्तेजस्तेजसे वज्रनखा वज्रमुखा वज्रदंष्ट्रा कर्माशयः रन्धयः अभयमभयम् आत्मनि भूयिष्ठाः भीषणं भद्रं मृत्युर्नमाम्यहं वज्रणखाय विद्महे तीक्ष्णदग्धुष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् स्वाहा ఇష్టి కార్యక్రమంలో ఒకసారి సుసూక్త పారాయణాన్ని 3 పర్యాయాలు, ఆ తర్వాత శ్రీ సూక్తంలోనే మనకి ఆరోగ్యాన్ని సంపదలనిచ్చేటువంటి సూర్య సంబంధాన్ని ప్రతి ఆ శ్రీ సూక్తంలో ఉండేటువంటి వాక్యాలతో సంపుటీకరణం చేసి మరొకసారి, అలాగే శ్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని రెండింటినీ కలిపి లక్ష్మీనారాయణ తత్వాన్ని మరొక పర్యాయం మనకి ఇక్కడ స్వాహాకార రూపంలో మనం భగవంతుడికి, అమ్మకి, స్వామికి మనం సమర్పించవలసినటువంటి ద్రవ్యాన్ని సమర్పణ చేశాం. ఇప్పుడు జరగవలసినటువంటి ఇష్టి కార్యక్రమంలో చేయవలసిన పంచసూక్త హవనం, దాంతోపాటు పరివార హోమం, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం,
ఆ తర్వాత పూర్ణాహుతి. ఇది ఒక క్రమంలో సాగుతుంది. ఇప్పటిదాకా మనం జరుపుకున్నాం లక్ష్మీ నారాయణ ఇష్టి కార్యక్రమాన్ని. నారాయణ అనే పదానికి అర్థాన్ని మనకి శాస్త్రాలు చెబుతూ, నారస్య అయనం యస్యా సహా నారాయణ. నారములు అంటే ఈ సకల జీవ ప్రకృతులు, వీటన్నిటికీ అయనం యస్యా సహా నారాయణ, వీటన్నిటికీ ఆధారమైన వాడెవరో ఆయనకు నారాయణుడు అని పేరు. ఎలా ఆధారమై ఉంటాడు? అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల తానుంటాడు, బయట తానుంటాడు. లోపల బయట తానుండి ఈ జగత్తునంతటినీ కూడా నియమిస్తూ ఉంటాడు. జగత్తులో మనం కూడా ఒక భాగమే. శరీరాలన్నీ ప్రకృతి, ఆ లోపల ఉండేటువంటి కర్మ కోసం, కర్మ ఫలానుభవం కోసం శరీరాలను ధరించినటువంటి రెండింటినీ మనకు జీవ ప్రకృతులనే నారములు అని అంటారు. నారస్య అయనం యస్యా సహా నారాయణ. ఇది ఒక వ్యుత్పత్తి. అలాగే నారాయణం అయనం యహ సహ నారాయణ. నారాయణం అంటే ఈ కనపడుతున్నటువంటి సకల జగత్తుకు జీవ ప్రకృతులకు వీటిని ఆధారంగా కలిగిన వాడెవడో ఆయనకి నారాయణుడు అని పేరు. అంటే రెండు రకాలుగా ఆ నారాయణ శబ్దానికి అర్థం చెప్తారు. జీవ ప్రకృతులకు ఆధారమైన వాడు, జీవ ప్రకృతులను ఆధారముగా కలిగిన వాడు. మనందరికీ కూడా ఆధారమైన వాడంటే మన లోపల ఉండి మనల్ని నియమిస్తూ ఉంటాడు కనుక ఆయనకి నారాయణుడు అని పేరు. మన లోపల ఉండి మనను ఆధారముగా చేసుకుని ఉంటాడు జీవ ప్రకృతులను కనుక ఆధారముగా కలిగినవాడు, ఆధారము అయినవాడు అని రెండు అర్థాలను చెప్తారు మనకి నారాయణ పదం. కనుక సకల జగత్తుకు జీవులకు అందరికీ కూడా ఆధారమైన వాడు ఆయనే కనుక ఆయననే మనం ఆశ్రయించి ఉండవలెను. ఇది నారాయణ తత్వాన్ని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ తర్వాత మరి ఆయనని ఆశ్రయించి ఉండాలంటే ఆయనను మాత్రమే ఆశ్రయించి ఉండాలా, ఆయనలో గుణాలను కూడా ఆశ్రయించి ఉండాలా? ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తే ఏంటి మనకి ప్రయోజనం? మన ఆయన రక్షించాలన్నా, మనం కోరుకున్నది ఇవ్వాలనుకున్నా, ఆయన మన జీవితాన్ని బాగు చేయాలనుకున్నా ఆయనలో కొన్ని గుణాలు ఉండాలి. ఈ గుణాలకే అమ్మ ఆకరమైనది. ఆ గుణాలన్నిటికీ రూపం శ్రీ మహాలక్ష్మి. భగవంతుడు ఆయన యొక్క రత్నం అయితే దానికి ప్రకాశం అమ్మ. భగవంతుడు సూర్యుడైతే ఆ తేజస్సు అమ్మ. భగవంతుడు పుష్పమైతే ఆ పరిమళం అమ్మ. భగవంతుడు ఒక పదార్థమైతే దానికి రుచి అనే గుణం అమ్మ. ద్రవ్యము గుణము అని రెండు రకాలుగా ఉంటుంది, లేదా గుణి గుణము అని రెండు రకాలుగా ఉంటుంది. గుణి అంటే వస్తువు, గుణం అంటే దానివల్ల మనం ఏ ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నామో ఆ గుణము కలిగి ఉంటేనే ఆ వస్తువు ప్రయోజనవంతము తప్ప లేకపోతే ఎందుకు పనికిరాదు. ఇప్పుడు పాపం మన వాళ్ళు పక్కన కూర్చొని విసనకరతో వీస్తూ ఉన్నారు, అక్కడక్కడ మన వాళ్ళు ఉన్న దాంతో ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అలా దాంతో ఏదైనా మనం ప్రయత్నం చేస్తే గాలి వస్తేనే కదా దాన్ని వాడుతాం, లేకపోతే చేతుల నొప్పే తప్ప దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే దానితో ఆ విసనకరతో అటు ఇటు అంటూ ఉంటే గాలి రావడం అనేది ఒక గుణం దానికి. ఆ గుణం ఉంటేనే మనం దానికోసం వాడుతాం. ప్రతి ద్రవ్యానికి, ప్రతి పదార్థానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని మనం ఆయన ఆధారమై ఉండడానికి, ఆయనను మనం ఆశ్రయించడానికి కావలసిన గుణములు తనలో ఉంటేనే మనం ఆయన్ని ఆశ్రయిస్తాం. ఆయనలో ఆశ్రయించడానికి తగిన గుణాలు ఉండాలి. ఆశ్రయిస్తే మన పని చేయడానికి కావలసిన గుణాలు కూడా ఉండాలి. ఒక ఆయనకి బాగా డబ్బు ఉంది, మనకు డబ్బు అవసరం. ఇప్పుడు ఆయనను ఆశ్రయిస్తాం, డబ్బు ఉంది కదా ఆశ్రయిస్తాం. డబ్బు ఉండడం ఆయనకు గుణం. ఆశ్రయించాం కదా అడిగింది ఇవ్వడానికి ఆయనలో ఆ ఉదారత్వము, దాన గుణము లేకపోతే ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం? అడవి కాచిన వెన్నెలే అవుతుంది తప్ప దానివల్ల ఏమన్నా ప్రయోజనమా?
అడవిలో మామిడి చెట్టు ఉందనుకోండి, నిండా ఫలాలు ఉన్నాయనుకోండి, ఎవడి కోసం? అదే ఆ ఇంటి పక్కన పక్కింట్లో కాంపౌండ్లో ఉన్నా కూడా ఈ పక్కవాడు ఏం చేస్తాడు? మెల్లగా రాయి కొట్టో ఏదో కర్ర పెట్టో మళ్ళీ వాడింట్లో మామిడి చెట్టు నుంచి వీడు కావాలనుకున్నవి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక డబ్బుండడం ప్రధానం కాదు, దాన్ని ధార్మికంగాను ఎవరికైనా ఒక కష్టం కలిగినప్పుడు దానికి అది వినియోగపడేట్టుగా దానం చేయగలిగే ఉదాహరణమైన గుణము చేయగలిగే గుణం కలిగి ఉన్నవాడవుతాడు. లేకపోతే డబ్బున్నా ప్రయోజనం లేదు. సముద్రం అంతా నీరేనా కదా, మరి దాహం తీరుస్తుందా? మరి అంత నీరుండి ఏం ప్రయోజనం? మన ఇంటి పక్క నుండి చిన్న పిల్లకాలం మన దాహం తీరుస్తుంది. దాన్ని మనం మన దాహం తీర్చేది కనుక దాన్ని జాగ్రత్తగా ఎలా దాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. కానీ సముద్రము నీరు ఉంటుంది కానీ దాహం తీర్చదు. కనుక దాహం తీర్చదు అనంటే దాంట్లో దాహం తీరగలిగేటువంటి తీయదనం దాంట్లో ఉండదు. నీరు ఉప్పగా ఉంటుంది. అంతేకాదు సముద్రం ఈ భూమి మీద 3 వంతులు ఆక్రమించి ఉంటుంది. భూమి మీద మనకు కనపడుతున్నటువంటి సంపదలు ఎన్ని ఉన్నాయో వీటికి 3 రెట్లు సముద్రంలో కూడా ఉన్నాయి. పగడాల దీవులు ఉంటాయి, రత్నాలకు ఆకారమై ఉంటుంది, రకరకాల ఖనిజాలు ఉంటాయి. కానీ తీయగలుగుతామా? అన్నీ దాంట్లో ఉండిపోతాయి. కనుక ఒక ఆయన ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు అమ్మిన ఆయన తాతగారు ఎవరు? ఎప్పుడైనా మళ్ళీ పూర్వం ఎప్పుడో స్కైలాబ్ పేరు విన్నారా? చిన్నప్పుడు ఎప్పుడో స్కైలాబ్ పడిపోతుంది అంటే పంపించినది అమెరికా వాళ్ళేదో పంపించిన రష్యా వాళ్ళేదో పంపించినటువంటి ఒక అంతరిక్ష నౌక, అది ఇంకా పాడైపోయింది, పడిపోతుంది. ఎక్కడ పడుతుంది అంటే మన మీదే పడుతుందేమో అన్న భయంతో ఉన్నవాళ్ళంతా దాన్ని ఎక్కడో దాచిపెట్టాలి, ఎవడికో ఇచ్చి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసి ఉంటారు. విన్నారా లేదా? హైదరాబాద్ సంగతి మనకి తెలియదు కానీ గ్రామాలంతా అలాగే ఉండే, లేదా ఎక్కడో తవ్వి దాచిపెట్టేవారు. ఇంతవరకు మనం చేసే పనులు పక్కవాడికి తెలియకపోవచ్చు, కానీ మన లోపల ఉన్న ఆయనకైనా తెలుసా లేదా? ఎన్నెన్ని అబద్ధాలు ఆడతామో, ఎన్నెన్ని మోసాలు ఆలోచిస్తామో, మనం చేసినా చేయకపోయినా మనసు వాత్సల్యం అనే గుణం మనలో దోషాలను కూడా ఆయన భోగములుగా స్వీకరించే గుణానికి వాత్సల్యం అనే పేరు. వత్స అంటే దూడ, వాత్సల్యం అంటే ఈ దూడ మీద గోవుకుండే ప్రేమ. చూడండి, జన్మనిచ్చినప్పుడు మరి ఆయన మనని అనుగ్రహించాలంటే ఆయనకి మనకు సంబంధం ఉండాలా అక్కర్లేదా? ఆ సంబంధానికి స్వామిత్వము అని పేరు. స్వామిత్వము అంటే ఆయన యజమాని, మనమంతా ఆయనకి సొత్తు. సొత్తు అంటే ఈ కారు నాది, ఈ ఇల్లు నాది, ఈ మేడ నాది, ఈ పొలము నాది, ఈ స్థలము నాది అని అనుకుంటున్నాం వల్ల దీని సొత్తు అని అంటారు. కలిగిన వాడు యజమాని. కనుక మనమందరం కూడా ఆయన సొత్తు, మనందరికీ ఆయన యజమాని. ఇది నాది 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 అనుకున్నాం అనుకోండి, దాన్ని జాగ్రత్త పెట్టుకునేవాడేవాడు. కారు నాది అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తుడుచుకుంటున్నామా లేదా? ఇల్లు నాది అనుకున్నప్పుడు జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటున్నామా లేదా? లేదు. ఈ మేడ నాది అనుకున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని చక్కగా రంగులు వేసుకుంటున్నామా లేదా? నాది అనేటప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకునేటువంటి బాధ్యత ఎవరిది? నాది అన్నవాడెవడ వాడిది బాధ్యత దాన్ని జాగ్రత్త పెట్టుకోవడంలో. కనుక ఆయన స్వామి, మన ఆయన సొత్తు కనుక మనని జాగ్రత్త పెట్టుకోవడంలో బాధ్యత ఎవరిది? ఆయన యజమాని. ఆయన మనం ఒకటి ఉండాలి. ఆయన ఎక్కడో పరమపదంలో వైకుంఠంలో ఉంటాడు. అది ఎక్కడో అడ్రస్ తెలుసా? పరమపదం ఎక్కడుంది ఎవరికి తెలుసు? ఏదో శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, అక్కడెక్కడ ఉంటుందంటున్నారు. కానీ అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, అక్కడికి ఎలా చేరాలో మనకే పెద్దగా తెలిసి ఉండదు. మనకంత జ్ఞానం లేదు. కానీ అక్కడ ఉండేటువంటి స్వామి ఇక్కడ మన కోసం తాను దిగి వచ్చి ఉన్నాడే విగ్రహ రూపంలో, అర్చా రూపంలో. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఏదో ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం, 6 అడుగులు 3 అడుగులు. మన ఇంట్లో కూడా ఉన్నాడా లేదా? ఓ 2 అంగుళాలు 3 అంగుళాలు ఓ చిన్న విగ్రహం లేదా ఒక చిన్న ఫోటో, అది కూడా ఆయనేనా కాదా? అలానే విశ్వసిస్తున్నామా లేదా? కానీ ఎక్కడో పరమపదంలో ఉండాల్సినటువంటి స్వామి
మన కోసం ఒక చిన్న రూపాన్ని ఒక కాగితం మీద లేదా ఒక వస్తువులో లేదా ఒక ద్రవ్యంలో ఆ రూపాన్ని తను ధరించి ఇక్కడ మనని అనుగ్రహించడానికి రావడమే ఆయనలో ఉండేటువంటి సౌలభ్యం అనే గుణం. ఆయనకి వాత్సల్యము, ఆయనలో ఉండే స్వామిత్వము, ఆయనలో ఉండే సౌశీల్యము, ఆయనలో ఉండే సౌలభ్యం, ఈ 4 గుణాలు ఆయనలో ఉన్నాయి కనుక అయ్యా నన్ను రక్షించమని మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తున్నాం. మరి ఆశ్రయిస్తే ఆయన మనకు కోరుకున్నది ఇవ్వడానికి, మనకు అక్కర్లేని అడిగింది ఇవ్వడానికి కావలసిన సామర్థ్యము, ఏం అడగాలని మనం ఆయన దగ్గరికి చేరామో తెలుసుకునేటువంటి శక్తి, దాన్ని జ్ఞానము శక్తి అని 2 గుణాలు చెప్పారు. ఆయనకుండే జ్ఞానం ఎంత గొప్పదలిగేటువంటి జ్ఞానం భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగిన వాడు పరమాత్మనే ఆయన చేస్తాడు. మన లోపల ఉండే ఆలోచనని ఆయన గుర్తిస్తాడు. మరి తెలిసి ఉండడం గొప్పతనం కాదు, కానీ కష్టంలో వచ్చే వాత్సల్యం అనే గుణం, మనలో దోషాలను కూడా ఆయన భోగములుగా స్వీకరించే గుణానికి వాత్సల్యం అనే పేరు. వత్స అంటే దూడ, వాత్సల్యం అంటే ఈ దూడ మీద గోవుకుండే ప్రేమ. చూడండి, జన్మనిచ్చినప్పుడు మరి ఆయన మనని అనుగ్రహించాలంటే ఆయనకి మనకు సంబంధం ఉండాలా అక్కర్లేదా? ఆ సంబంధానికి స్వామిత్వము అని పేరు. స్వామిత్వము అంటే ఆయన యజమాని, మనమంతా ఆయనకి సొత్తు. సొత్తు అంటే ఈ కారు నాది, ఈ ఇల్లు నాది, ఈ మేడ నాది, ఈ పొలము నాది, ఈ స్థలము నాది అని అనుకుంటున్నాం వల్ల దీని సొత్తు అని అంటారు. కలిగిన వాడు యజమాని కనుక మనమందరం కూడా ఆయన సొత్తు, మనందరికీ ఆయన యజమాని. ఇది నాది 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 అనుకున్నాం అనుకోండి, దాన్ని జాగ్రత్త పెట్టుకునేవాడేవాడు. కారు నాది అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తుడుచుకుంటున్నామా లేదా? ఇల్లు నాది అనుకున్నప్పుడు జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటున్నామా లేదా? లేదు, ఈ మేడ నాది అనుకున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని చక్కగా రంగులు వేసుకుంటున్నామా లేదా? నాది అనేటప్పుడు దాన్ని జాగ్రత్త పెట్టుకునేటువంటి బాధ్యత ఎవరిది? నాది అన్నవాడెవడ వాడిది బాధ్యత దాన్ని జాగ్రత్త పెట్టుకోవడంలో. కనుక ఆయన స్వామి, మనం ఆయన సొత్తు కనుక మనని జాగ్రత్త పెట్టుకోవడంలో బాధ్యత ఎవరిది? ఆయన యజమాని. ఆయన ఒకటి ఉండాలి. ఆయన ఎక్కడో పరమపదంలో వైకుంఠంలో ఉంటాడు. అది ఎక్కడో అడ్రస్ తెలుసా? పరమపదం ఎక్కడుంది ఎవరికి తెలుసు? ఏదో శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, అక్కడెక్కడ ఉంటుందంటున్నారు, కానీ అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, అక్కడ ఎలా చేరాలో మనకే పెద్దగా తెలిసి ఉండదు, మనకంత జ్ఞానం లేదు. కానీ అక్కడ ఉండేటువంటి స్వామి ఇక్కడ మన కోసం తాను దిగి వచ్చి ఉన్నాడే విగ్రహ రూపంలో, అర్చా రూపంలో. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఏదో ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం, 6 అడుగులు 3 అడుగులు. మన ఇంట్లో కూడా ఉన్నాడా లేదా? ఓ 2 అంగుళాలు 3 అంగుళాలు ఓ చిన్న విగ్రహం లేదా ఒక చిన్న ఫోటో, అది కూడా ఆయనేనా కాదా? అలానే విశ్వసిస్తున్నామా లేదా? కానీ ఎక్కడో పరమపదంలో ఉండాల్సినటువంటి స్వామి మన కోసం ఒక చిన్న రూపాన్ని ఒక కాగితం మీద లేదా ఒక వస్తువులో లేదా ఒక ద్రవ్యంలో ఆ రూపాన్ని తను ధరించి ఇక్కడ మనని అనుగ్రహించడానికి రావడమే ఆయనలో ఉండేటువంటి సౌలభ్యం అనే గుణం. ఆయనకి వాత్సల్యము, ఆయనలో ఉండే స్వామిత్వము, ఆయనలో ఉండే సౌశీల్యము, ఆయనలో ఉండే సౌలభ్యం, ఈ 4 గుణాలు ఆయనలో ఉన్నాయి కనుక అయ్యా నన్ను రక్షించమని మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తున్నాం. మరి ఆశ్రయిస్తే ఆయన మనకు కోరుకున్నది ఇవ్వడానికి, మనకు అక్కర్లేని అడిగింది ఇవ్వడానికి కావలసిన సామర్థ్యము, ఏం అడగాలని మనం ఆయన దగ్గరికి చేరామో తెలుసుకునేటువంటి శక్తి, దాన్ని జ్ఞానము శక్తి అని 2 గుణాలు చెప్పారు. ఆయనకుండే జ్ఞానం ఎంత గొప్పదలిగేటువంటి జ్ఞానం భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగిన వాడు పరమాత్మనే ఆయన చేస్తాడు. మన లోపల ఉండే ఆలోచనని ఆయన గుర్తిస్తాడు. మరి తెలిసి ఉండడం గొప్పతనం కాదు, కానీ కష్టంలో వచ్చిన ఇంత మన మీద వాత్సల్యం కలిగి, మన మీద ప్రేమ కలిగి మనని అనుగ్రహించడానికి అనేక రూపాలలో మన మధ్యలోకి ఆలయంలోకి చేరుతున్నటువంటి స్వామి యొక్క సేవ మరింత మరింత చేసుకునేటువంటి ఆ శక్తిని, సంపదలను ఇచ్చేవాడు ఆయనే కనుక, ఆ బుద్ధిని ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయన అనుగ్రహాన్ని కోరుతూ లక్ష్మీనారాయణ ఇష్టిని ఈ పూట మనం జరుపుకున్నాం.
విశేషించి ఈ పూట తద్వారా స్వామి మనల్ని అనుగ్రహించేట్టుగా చేయున్నది కనుక వారిరువురి అనుగ్రహాన్ని కోరుతూ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఎవరో ఒకరు దానికి కారణం కావాలి కనుక మన శ్రీమాన్ కాంతారావు మమతా దంపతులు ఆలయ నిర్మాణం అనేటువంటి ఒక సంకల్పం చేత అందరినీ ఒక చోటికి చేర్చి దాంట్లో భాగంగా చేయవలసినటువంటి వైదికమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడంలో మనం కూడా భాగస్వాములమైనందుకు వారికి నిజంగా ఒక కృతజ్ఞతను చెబుతూ కృతజ్ఞత భావన కలిగి ఉండి మన జీవితం సాగాలి అని కోరుకుందాం. మీ అందరికీ ఆచార్య మంగళాశాసనాలు అందజేస్తూ ఇప్పుడు జరగవలసినటువంటి పూర్ణాహుతి హోమాన్ని పూర్వోక్తైవంద్రవిషయనవిష్టాయామస్యాం శుభతిథౌ పూర్వయథా సంకల్పిత మహాప్రతిష్ఠా మహోత్సవ కర్మణి ఆధ్యాత్మికో పూర్ణాహుతి ద్రవ్యమభ్యర్చయేత్. గోవింద గోవింద శుచిగుడపన్ నిక్షిప్యారమితర్భాన్ తత్ర నిక్షిప్యాన్ ఏకం త్రీణి పంచ సప్త నవ దశ ఏకాదశ ద్వాదశ సప్తరే అగ్ని హవిర సప్తదిక్పా సప్తర్షే సప్తధావ ప్రజామి సప్తధాత్రాజగములు సప్తయో ధీరామృతస్సాఘటేన విరద్విఘ్నవిరక్రమే శ్రేధాంతదేవరం సమోదమస్యదాంగులే స్వాహా శ్రీ పరమాత్మనైరా. पूर्णाहुतिमुत्तमाञ्जुहुति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अद्यामेव प्रतिष्ठित्वा पूर्णं हिरण्यवर्णां हरिणीन्दुवर्णरजरश्मिजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ममावहदातवेदो लक्ष्मी ममपगामिनी विद्यां हिरण्यं विद्येयं पुरुषानहम् अश्वपूर्वां प्रथमद्यां भक्तिनाथप्रबोधिनी श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी जुषदा काञ्चोऽग्निरां हिरण्यं प्राकारामात्रां दुरन्ति रुद्रां दर्शयन्ति अग्ने गिरां रत्नवर्णां स्वामिहावत्तये श्रियम्. अर्धमेन प्रजाभूमि गृहे विजरेवे मातरं निजं वारजमे गुरे आर्द्रां पुष्करिणी पुष्पितवर्णां हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह चन्द्रां
हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं बृहूतं कावोरा జరుగుతుంది. భక్తులంతా కూడా అయ్యా బాధవారు ఆపండి. హుతాశన యద్హుతంతు మయాదేవ నారాయణ సుప్రీయత యక్షరోరకం విసృజేత్ नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् वज्रघाय विद्महे वैष्णवशिष्टाय धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि स्वस्ति प्रजाभ्यः परिपालयन्ता न्यायेन मार्गेण महिमहेशाः ॐ ब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षदमध्यन्यं पृथिवीतस्य वागे देशमेवरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पावेरे वर्धकां काले काले वर्षदवादवः श्रीरङ्गनाथो देव श्रीरङ्गश्रीशवर्धना भगवान् की नरसिंह भगवान की स्वामी जी महाराज की भक्तवृंद की ओम स्वस्ति हे देवता सार्वभौम श्रीमखिलांड कोटि ब्रह्मांड नायक वेद वेदांत वेद्य पुराण पुरुषोत्तम श्री 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 लीलाद्रि लक्ष्मी नारसिंहस्वामिनः दिव्य क्षेत्रे विराजमान श्री लक्ष्मी नारसिंहस्वामिनः एवं श्री सीतारामचंद्र स्वामिनः सपरिवाराणां श्री लक्ष्मी हयग्रीव स्वामिनः एवं श्री लक्ष्मीहांजनेय स्वामिनः एवं श्री सुदर्शन स्वामिनः एवं श्री भूवराह स्वामिनः एवं श्री सीतालक्ष्मणभरतहत्यग्रहणमक्षिणाय श्री रामचंद्र स्वामी एवं श्री आनंद स्वामिनश्च नवाल्लिक प्रतिष्ठा महोत्सव कर्मणि अद्य विशेष दिवसे माध्याह्निक काले हवनकर्म संपूर्णता सिद्ध्यर्थं वेदोदिगात पुराणस्थः प्रबन्धाभिरवधारय शेष प्रथमतः अहरुणव दिव्य प्रबन्धनवधारय दिव्य प्रबन्धन அலர்மே மங்கையுரை மார்பா நிகரில் புகழாய் உலகமூருடையாய் என்னையாழ்வாய் நிகரில் அமரல் முனை கரங்கள் விரும்பு
படிக்கேனில்லா பெருமானை பதளக்குருகூர் ஜடகோபன் சொன்னாயிரத்து அருள் கொடுக்கும் படிக்கேனில்லா பெருமானை பதனக்குருகூர் ஜடகோபன் वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्य श्री 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 दंडी जन श्रीमन्नारायण रामानुजजीयर स्वामी श्री श्री दंडी देवनाथ रामानुजजीयर स्वामी सर्वदेश दशाकाले सत्याहत पराक्रमा नमाज्ञां वर्धता मधुघटा रामानुजाय प्रतिपक्षलं स्वरा विहन्तव्याभिनी भूयात् साहिलोकहितैषिणी श्रीरङ्ग श्रीरङ्ग श्रीमनुभद्रवाम् अर्जुनं संवर्धया श्रीमन्न श्रीरङ्ग श्रीमनुभद्रवाम् इदमर्जुनं संवर्धया नमः श्रीशीलकाभक्ति नगर सदालभवनं प्राग्वरैकरेखालिने यतीन्द्रप्रवणं वन्दे रञ्जनामातरं मुनिं வாழ்தலாய் முழப்பிள்ளை மாதவனாழ்வாள் மனவாள மாமுனிவந்தாழ்யவர் ஆனந்தரமாய் மொழிப்பொருளை மாற்றத்தோல் தேர்மொழிகளும் சேலீர் தாமரை தாரிடை வாழியே திருநாதிவாழியே துயமார் மம்புரினோடும் வாழியே சுந்தர திருத்தோரணி வாழியே கையுமேந்தியம் போலும் வாழியே கனி மனவாள மாமுனி புத்திவாள் வாழ்வாள் அரங்கரவாள் द्राविड भाषया गोकुलालंकृतं श्रीमच्छडगोपद्वयम् अस्मत्कुलधनं भोग्यमस्तु मे मूर्तिभूषणम् नवज्जनस्य चित्तभित्ति भक्तिचित्रधूलिका भवाहि वीर्यवर्जने नरेन्द्रमण्डयन्द्रना प्रपन्नलोकैरवप्रसन्नचारुचन्द्रिका शतारिहस्तमुद्रिका हठात्करोतु नेतमः जनस्य चित्तभित्ति भक्तिचित्रधूलिका भवाहि वीर्यवर्जने नरेन्द्रमण्डयन्द्रना प्रपन्नलोकैरवप्रसन्नचारुचन्द्रिका शठारिहस्तमुद्रिका हठात्करोतु मे तमः आकारत्रे सम्पन्ना वरविन्दनिवासिनी अशेषवतीं क्षत्रीं वन्दे वरदा